ఈ వీక్లో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 రానా నాయుడు. రానా గారు, విక్టరీ వెంకటేష్ గారు నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, రానా నాయుడు కొడుకు కిడ్నాప్ అవుతాడు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మన సిరీస్లోనే చూడవచ్చు. సీజన్ 1లో లాగా సీజన్ 2లో ఎక్కువ వల్గర్ కంటెంట్ అనేది ఏమీ లేదు. ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడవచ్చు. రానా గారు మాత్రం తన నటనతో ఈ సిరీస్ మొత్తం మెప్పించారు. యాజ్ విజయ్ సేతుపతి గారు నటించిన ఈ యాజ్ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, జైలు నుండి బయటకు వచ్చిన మన హీరో మలేషియాకి వెళ్తాడు. పరిచయం లేని యోగిబాబు గారితో పరిచయం పెంచుకొని అక్కడ వంటవానిగా చేరుతారు. అక్కడే హీరోయిన్ పరిచయం ఏర్పడుతుంది. విలన్ కి హీరోకి క్లాష్ అనేది వస్తుంది. అసలు ఈ క్లాష్ అనేది ఎందుకు వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది మనం మూవీలోనే చూడవచ్చు. ఈ మూవీని 1 టైం వాచబుల్ గా చూడవచ్చు. ఈ మూవీలో గ్యాంబ్లింగ్ సీన్స్ బాగా అనిపిస్తాయి. నవీన్ చంద్ర గారు నటించిన 11 మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, వైజాగ్ లో వరుసగా 8 మర్డర్లు జరుగుతాయి. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మన హీరో ఆఖరికి ఈ సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా అనేది మనం మూవీలోనే చూడవచ్చు. ఈ మూవీని ఖచ్చితంగా చూడవచ్చు. ఈ మూవీ మనని చాలా థ్రిల్ చేస్తుంది. సంతానం గారు నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, మూవీ రివ్యూస్ ఇచ్చే మన హీరో ఒకరోజు దయ్యం పిలిచిందని థియేటర్కి వెళ్తే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లు ఎదురైనాయి, అక్కడ నుంచి హీరో బయటపడ్డాడా లేదా అనేది మనం మూవీలోనే చూడవచ్చు. ఈ మూవీని ఖచ్చితంగా చూడవచ్చు. హర్రర్ కామెడీ ఫిలిం. ఈ మూవీ చూస్తే నచ్చుతుంది ఖచ్చితంగా. ఓటీటీలోనే కాబట్టి ఖచ్చితంగా చూడవచ్చు. భైరవం, సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ గారు నటించిన ఈ మూవీ జూన్ 27న G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క స్టోరీ ఏమిటి అంటే, ముగ్గురు ప్రాణ స్నేహితులు, ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి వాళ్ళు ఒక గుడి కోసం ఏం చేశారనేది మూవీ స్టోరీ. ఇది గరుడన్ మూవీకి రీమేక్. ఈ మూవీని ఓటీటీలో ఖచ్చితంగా చూడవచ్చు.